గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫైనలీ తిరుపతి రీచ్ అయిపోయినాం. ఆఫ్టర్ 13 అవర్స్ జర్నీ చేసినాక తిరుపతికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. ఇంకా యాక్చువల్లీ రూమ్స్ అయితే దొరకలేవు. రూమ్స్ కోసం వెతుకుతున్నాం. పెద్ద అయితే వెళ్ళిండు కనుక్కొని రానికి. యాక్చువల్లీ మేము ఎంటర్ అయినప్పుడు ఇక్కడ పార్కింగ్లో పెట్టుకున్నాం. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే కనుక్కున్నాం. ఇక్కడైతే రూమ్స్ అయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట. ఇంకా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. మేము యాక్చువల్లీ ఆన్లైన్లో కూడా 3 months బ్యాకే బుక్ చేసుకోవాలి. మేము యాక్చువల్లీ ఒక 15 days బ్యాక్ అనుకున్నాం తిరుపతికి వద్దామని. ఇంకా ఆ రోజు ఇంకా బుక్ చేసుకునే కూడా ఛాన్సెస్ లేకుండే. ఇంకా బుక్ చేసుకోలేకపోయినాము. ఇంకా ఇప్పుడైతే ఉత్త స్నానాలు చేసుకుని అడుగుతున్నాం. ఉత్త స్నానం చేసుకొని కొండ ఎక్కేసి అయిపోతుంది కదా. ఇంకా కొండ ఎక్కినాక ఆడ లాకర్స్ ఉంటాయి, ఫ్రీ లాకర్స్ ఉంటాయి. అవి కూడా పైన కూడా దొరకలే, కింద కాదు పైన కూడా దొరకలేదు మాకైతే రూమ్స్. అయినా వచ్చేసినాం, దేవుడి మీద భారం వేసి వచ్చేసినాము. ఇంకా ఎట్లయితే వచ్చేసినాము. ఇప్పుడైతే ఇంకా పెద్ద అయితే వెళ్ళేసి వచ్చినాక చూడాలి. ఇంకా ఎక్కడైనా స్నానంకి దొరికితే ఉత్త స్నానం చేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా కొండ ఎక్కేయడమే. ఇంకొకటి ఏమంటున్నాం అంటే పార్కింగ్లో కార్ ఎంతసేపు అయినా పెట్టలేము. పార్కింగ్లో వచ్చి ఒక 6 hours ఏమో పెట్టచ్చు. దాని నుంచి కార్ అయితే పెట్టలేము మనము. మా ఇక్కడైతే హైపరాసిఫ్ ఉంటుంది, తెలుసు కదా, యూట్యూబర్ హైపరాసిఫ్ వాళ్ళ ఇంటికాడ. ఫైనలీ మెడలో అయితే టవల్ అయితే చేసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడైతే స్నానం చేసుకుని కుందత పోయి స్నానం అయితే చేసుకొని వచ్చేద్దాం. మమ్మీకి అయితే ఫోన్ ఇచ్చేస్తున్నా. ఇంక మమ్మీకి ఇచ్చేసి స్నానానికి అయితే పోతున్నా. ఫైనలీ స్నానం అయితే చేసుకున్నాం. స్నానం చేసుకుని ఇంకా అల్పిరికి అయితే బయలుదేరినాం. ఇంకా మమ్మీ వాళ్ళు అల్పిల్లో వదిలేసి ఆసిఫ్ వాళ్ళ ఇంటికాడ కార్ పెట్టేద్దాం. ఎందుకంటే ఇక్కడ కార్ పెడితే ఎంత అవుతుంది ఛార్జెస్ కూడా మనకు అంతగా తెలీదు. ఎండ కూడా ఉంది. ఇంకా ఆసిఫ్ వాళ్ళ ఇంటికాడ పెడతాం అనుకో, సేఫ్టీ ఉంటుంది, ప్లస్ నీడ కూడా ఉంటుంది. ఇంకా ఇంటికాడ ఉంటే సేఫ్టీ ఉంటుంది మనకి, అంటే మన వాళ్ళు తెలిసిన వాళ్ళు కాబట్టి సేఫ్టీ ఉంటుంది. ఇంకా అడిగి పోయి కార్ పెట్టేద్దాం. ఫస్ట్ అయితే మమ్మీ వాళ్ళు అల్పిరి కాడ వదిలేసి మనమైతే పోయి కార్ పెట్టేద్దాం. గైస్ ముందర చూడండి, యాక్చువల్లీ అది రోడ్ అంతా కిందకి వెళ్ళి పైకి ఎక్కనికి, పైనకి వెళ్ళి కిందకి ఎక్కనికి అదొకటే రూటు. నార్మల్ నడిచిపోయేదంటే అక్కడ ముందర ఉంటుంది, ఆ కొండలన్నీ అడ్డం ఉంది. కానీ ఇదైతే నార్మల్ బస్సులు వెహికల్స్ ఏవైనా కానీ ఇట్లా పోవాలి. అదో అసలు ఏం కనిపించలేదు అనుకుంటా. చిన్న చీమలాట అనిపిస్తున్నాయి నాకైతే. వీడికెళ్ళి కొంచెం మంచిగా కనిపిస్తుంటుంది. ఓన్లీ రోడ్డే కనిపిస్తుంది అంతే. ఆ బస్సెస్ గీసెస్ ఏం కనిపించట్లేదు, ఓన్లీ రోడ్ కనిపిస్తుంది వీడికెళ్ళి. ఫైనలీ మమ్మీ వాళ్ళు అయితే మొత్తం అయితే రెడీ అయితే అయిపోయారు. పెద్ద అయితే బ్యాగ్ అట్లా అయితే తీసుకుంటూ, యాక్చువల్లీ కార్ లేకపోతే అట్లా విలువ తెలుస్తుంది. అంత బరువు వేసుకొని పోవాలి. ఇప్పుడు అదైతే వెయిట్ చేస్తారు నా కోసం. నేను పోయి కార్ పెట్టేసి వస్తాను. ఎందుకంటే ఇదంతా పెట్టచ్చు కానీ సేఫ్టీ ఉండదు. ఆడ మన ఆసిఫ్ వాళ్ళ ఇంటికి పెట్టేసి సేఫ్టీ అయితే ఉంటుంది మనకైతే. ఫైనలీ ఆసిఫ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాం. వచ్చేసి మళ్ళీ దర్శనానికి కూడా బయలుదేరుతున్నాం. యాక్చువల్లీ 1:30 వరకు అనే టైము, దగ్గర టైం అయితే 1 అయితే వస్తుంది. ఇంక మళ్ళీ లేట్ అయింది అనుకో, మళ్ళీ లేట్ అవుతుంది. రేపు కలుద్దామని ఇంకా ఆసిఫ్ కార్కి చేసేసిన. చలో మనమైతే ఇంక వెళ్ళిపోయాం వీడికెళ్ళి. ఫైనలీ ఆసిఫ్ అయితే వెళ్ళిపోయాడు ఇంటికి. ఇంకా మేము కూడా అయితే నడవడం అయితే స్టార్ట్ అయితే చేసాము. యాక్చువల్లీ నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు, చాలా తక్కువ అయితే ఉంది. ఎంత 25% ఏమో సంథింగ్. ఎంత వ్లాగ్ రికార్డ్ అయితే అంత వ్లాగ్ రికార్డ్ చేస్తా. ఇంకా ఎడిట్ చేయాలి, ఆ వీడియో అప్లోడ్ కూడా చేయాలి. నాకు ఎడిట్ చేయలే, వీడియోని అప్లోడ్ కూడా చేయలే. ఎందుకంటే ఇంకా నైట్ మొత్తం కార్లో అయితే నిద్ర పోయింటే, కార్లో నిద్ర లేకుండా నేను నైట్ నడిపినా కాబట్టి ఇంకా నాకైతే నిద్ర లేకుండే. చూద్దాం, ఎంత వీలైతే అంత రికార్డ్ చేద్దాం. దాని తర్వాత చూద్దాం, ఇంకా పైకి ఎక్కినాకనే రికార్డ్ చేద్దాం. ఎన్ని మెట్లు ఉన్నాయి అన్ని మెట్లు ఎక్కి మళ్ళీ లాస్ట్ చెప్తా ఏం జరిగింది ఏం కదా అని. ఛార్జింగ్ పెట్టినాక ఛార్జింగ్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి ఫోన్. ఫైనలీ మెట్లు అయితే స్టార్ట్ అయితే ఇక్కడి నుంచి తిరుమలకి. ఇదైతే అల్లిపిరి, అయితే శ్రీవారి మెట్లు కూడా ఉంటాయి. ఇంకా ఇదైతే మేము అల్పిరి నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ నుంచి ఎక్కువ మెట్టుకులు ఉంటాయి. ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మెట్టుకు ఫస్ట్ మెట్టు ఇది ఎక్కుతున్నాం కదా, ఇది ఫస్ట్ మెట్టుకు. మమ్మీ సరిగ్గా కొట్టం కూడా కొట్టలే మమ్మీ, అది నీట్గా కొట్టు. బలం లేదా ఇట్లా ఫస్ట్ మెట్టుకు కూడా ఎక్కలే. ఇంకా ఫైనలీ ఫస్ట్ మెట్ అయితే ఇంకా స్టార్ట్ అయితేనాం తిరుపతి ట్రెక్కింగ్కి అయితే. యాక్చువల్లీ ఎన్ని కిలోమీటర్స్ ఉందో మనకి కూడా తెలియదు, ఎన్ని మెట్టుకులు ఉన్నాయో కూడా తెలియదు. చాలా రోజుల క్రితం పోయినా ఫ్రెండ్స్తో, ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీతో పోవడం చాలా రోజులు అయింది. ఫ్యామిలీతో దగ్గర ఒక నేను నా చిన్నప్పుడు పోయినా, నా 10 years వెళ్ళినప్పుడు అప్పుడు పోయినా ఫ్యామిలీతో. దాని తర్వాత ఇప్పుడే పోవడం అయితే. చలో ఇప్పుడైతే ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ పోదాం. దగ్గర 100 మెట్లు అయితే ఎక్కినాం. యాక్చువల్లీ ఆడ కట్ అయితే ఇచ్చారు, జగన్ మామ ఏమన్నాడు అందుకో కట్ అయితే ఇచ్చారు. ఇంకా అందరూ అలసిపోయారు. పోదామంటే 100 మెట్టుకులు ఎక్కినాం కదా, ఒక 10 నిమిషాల తర్వాత పోదామంటారు. ఇట్లయితే ఎప్పుడు ఎక్కుతారు ఏంటి మా వాళ్ళు. కాదు మమ్మీ, నీకు 100 మెట్టుకులకే ఆయాసం రావడం ఏంది మమ్మీ? 100 మెట్టుకులకేనా? నీ వల్ల కాదా?
యాక్చువల్లీ శ్రీవారి మెట్లు ఎక్కితే ఇట్లాంటి షాప్స్ అయితే ఉండవు. ఇప్పుడు అలిపిరి నుంచి ఎక్కుతున్నాం కాబట్టి ఇట్లాంటి షాప్స్ అయితే ఉంటాయి. అందుకమే మెటుకులు ఎక్కువైనా పర్వాలేదు, అలిపిరి నుంచి జనాలు ఉంటారని అలిపిరి సెలెక్ట్ చేసుకొని అలిపిరి నుంచి ఎక్కుతున్నాం. యాక్చువల్లీ ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నా నోరు ఎండిపోయింది, ప్లస్ నడుచుకుంటా మెట్లు ఎక్కుతుంటా మాట్లాడుతున్నా కదా, ఆయాసం అనేది వస్తుంది. ఆయాసం అనేది ఎవరికైనా వస్తుంటుంది, కామన్ అది. ఎందుకంటే మనం మెట్లు ఎక్కి పోతుంటాం కాబట్టి హైడ్రేటిక్ ఏదో అవుతుంటుంది బాడీ. ఒక పక్క ఎండ చూపిస్తాను చూడండి, ఎండ చూసారా, టూ మచ్ ఎండ అంటే టూ మచ్ ఎండ ఉంది. ఈ కట్టలు పట్టుకొని పోయేపాటికి అన్నీ అమ్మ కూర్చున్నాం ఇక్కడ. మమ్మీ వాళ్ళు అయితే అక్కడ జ్యూస్ గిట్ట ఏమో తీసుకుంటారు. మనం ఇప్పుడు కింద పోయేంత ఓపిక కూడా లేదు, నాకు కింద పోయేంత ఓపిక కూడా లేదు. నీటికెళ్ళి ఎక్కాలి, దగ్గర 150 మెటుకులు ఇక్కడ. నేను మమ్మీని అన్నా కానీ నాకు కూడా సినిగిపోతుంది కిందకెళ్ళి. ఆడైతే షాప్లో అయితే బాదం మిల్క్ అయితే తీసుకురు, ఇంక దాక్కుంటా ఏం బటర్ మిల్క్ అది తీసుకోరు. ఇంక ఎక్కుతున్నాం. చలో ఇంక ఎక్కి కొంచెం ముందరకు వెనక్కి రికార్డ్ చేద్దాం. ఒక దగ్గర ఇప్పుడు 200 మెట్లు ఎక్కుతున్నాం, కొంచెం పోగానే 200 మెట్లు 1000 స్టెప్స్ కట్ రికార్డ్ చేద్దాం. ఇంకా మళ్ళీ లాగ్ ఎక్కువ అవుతుంది అందుకోసమే. యాక్చువల్లీ 800 మెట్లు అయితే ఎక్కినాం. యాక్చువల్లీ పెద్దగా అయితే అవుతలేదంట. పెద్దగా అయితే కిందికి వెళ్ళిపోయి నేను కార్ తీసుకొని వచ్చేస్తుంటాను. యాక్చువల్లీ పెద్దగా అయితే హై బీపీ ఉంది, దానివల్ల ఆయాసం వస్తుంది, చాలా ఆయాసం వస్తుంది. ఇప్పుడు రిస్క్ తీసుకోవడం చాలా డేంజర్. ఇట్లాంటి చోట్ల రిస్క్ తీసుకోవడం. పెద్దగా అయితే వెళ్ళిపోమన్నాం, పెద్దగా అయితే వచ్చేస్తాడు కిందికి. ఫైనలీ 1600 మెట్లు అయితే ఎక్కినాం నేను ఇంకా పెద్దగా. యాక్చువల్లీ పెద్ద ఎక్కలేక అన్నాడు, అది రియాలిటీనే. ఎందుకంటే పెద్దగా అయితే ఆయాసం వస్తుంది, చాలా ఎక్కలేకపోయాడు. కానీ మెల్లగా మా చెల్లి ఏడ్చింది, ఇంక స్టార్ట్ చేసింది ఏడు కూడా. ఇంక అట్లే మెల్లగా అయితే ఎక్కిండు. ఫైనలీ 1600 మెట్ల దాకా వచ్చేసినాము. చలో మెల్లగా ఎక్కేసి డైరెక్ట్ దర్శనానికి కూడా వెళ్ళిపోయాం మెల్లగా. యాక్చువల్లీ పెద్ద ఎక్కలేడు అనుకున్నాడు, కానీ ఆ దేవుడు రప్పించుకున్నాడు. 1600 మెట్లు కూడా ఎక్కిండు. ఇక్కడ 600 మెట్లు 800 మెట్లు ఉన్నప్పుడు అక్కడ రికార్డ్ చేసిన ఇన్ని మెట్లు ఎక్కింది పెద్ద గంట సేపట్లో. ఆయన రప్పించుకోవాలనుకుంటే ఎట్లయినా రప్పిస్తారు పైకి అంతే. నా ఫోన్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది, 15% అవుతుంది. యాక్చువల్లీ ఎన్ని మెట్లు అంటే ఇంకా 1950 మెట్లు ఉన్నాయి. ఎన్ని కన్నా మెట్లు ఎక్కేస్తే పైకైతే వెళ్ళిపోతాం, మొత్తం పైకైతే వెళ్ళిపోతాం. ఫైనలీ గాలి గోపురం దాకా అయితే వచ్చినాం. ఆ మెట్లు వచ్చి 2083. ఫైనలీ ఇండియా కంప్లీట్ చేసాం. పెద్ద క్యాచ్ ఆఫ్, ఎందుకంటే చాలా కష్టపడ్డది ఆయన గురించి నాకు తెలుసు, చాలా కష్టపడి వచ్చింది ఇంటి దాకా. చలో ఇంకా నడిచేటి ఉన్నాయి, ఇంకా నడిచేద్దాం. ఇప్పుడు ఇంకా ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ షాప్కి అయితే వచ్చినాం. ఇక్కడైతే గోబీ రైస్ అయితే చెప్పినాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఛార్జింగ్ అవుతుందంట, ఛార్జింగ్ ఒక 10 నిమిషాలు అయితే పెట్టుకున్నాం ఫోన్కి అయితే. మమ్మీ వాళ్ళు అయితే ముందరైతే వెళ్తారు. ఇంకా నేను గోబీ రైస్ ఇప్పుడే తిన్నాం. గోబీ రైస్ తింటే ఒక 10% ఛార్జింగ్ అయితే ఎక్కింది. ఎంతో అంత పైన పోయేంత వరకు ఛార్జింగ్ అయితే ఉంటుంది చాలా అట్లా. చలో ఇంకా మళ్ళీ ఇడికెళ్ళి 1000 మెట్లు ఉన్నాయి దగ్గర 1000 మెట్లు ఎక్కుంటా పోదాం. ఇంకా ఫైనలీ జింకలు అయితే కనిపిస్తున్నాయి. అదే అనుకుంటున్నాం, ఇంకా ఒక కనిపించలేదు ఏందని అనుకున్నాం. అప్పుడే జింకలు అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ జింకల్ని చూసి చాలా రోజులు అయింది, అన్ని రోజుల తర్వాత ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఎక్కినప్పుడు ప్రతిసారి అయితే జింకలు అయితే కనిపిస్తాయి, ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ర్యాబిట్స్ అవన్నీ కూడా కనిపిస్తాయి, కానీ ఇంకా ముందర పోతే చూడాలి అవి ఏమైనా కనిపిస్తాయి లేవు అని. యాక్చువల్లీ కీరా అయితే ఉండే, యాక్చువల్లీ మేము ఎక్కేటప్పుడు తిందామని తీసుకున్నాం. ఇక్కడ జింకలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇంకా దానికైతే పెడుతుంది పెద్ద అయితే. ఇంకా పాపం అవి కూడా దానికి కూడా ఏం దొరుకుతాయి, ఇట్లాంటివి ఏమైనా జంతువులు పెడితే మనకు కూడా మంచిదని ఇంకా పెద్ద అయితే పెడుతుండు. అన్నిటికీ తినబెడుతుండు. ఇప్పుడు 3కి తినబెట్టిండు, 2 కీరాలు తినబెట్టిండు ఇప్పటికి. గైస్ ఈ గోవిందా సాంగ్ వినుకుంటూ నడిచిపోతుంటే అసలు ఏం అర్థమవుతలేదు, కాళ్ళు సన్న పడిపోయి అంటే పని చేయట్లేదు కాలు సరిగ్గా. అయినా ఆయన సాంగ్ వినుకుంటూ పోతూనే ఉన్నాం అట్లే. ఫైనలీ ఆంజనేయ స్వామి గుడి దాకా అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతున్నాం. ఎక్కువ టైం అయితే స్పెండ్ అయితే చేయలేదు, 10 మినిట్స్ టైం స్పెండ్ చేసినాం. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం, ఎందుకంటే ఇప్పటికే చీకటి అయిపోతుంది. మళ్ళీ నేను దర్శనానికి కూడా వెళ్ళలేదు, స్నానం చేసుకొని దర్శనానికి కూడా వెళ్ళలేదు. అందుకని తొందరగా బయలుదేరుతున్నాం. టైం అయితే 7:30 అవుతుంది. యాక్చువల్లీ ఒకటినైతే బూస్ట్ అయితే తీసుకున్నాను, చాయ్ బండి అయితే దొరికింది, ఇంకా బూస్ట్ అయితే తీసుకున్నాను ఒకటి. ఫైనలీ మోకాల పర్వతంకి అయితే రీచ్ అయిపోయినాం. యాక్చువల్లీ వన్ ఆఫ్ ది 7 మౌంటైన్స్ ఉంటాయి కదా, 7 మౌంటైన్స్లో వన్ ఆఫ్ ది టఫెస్ట్ మౌంటైన్ ఇది. చలో ఇది ఒకటి ఎక్కితే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం. చలో వెళ్ళిపోదాం, ఇది ఒక్కటి ఎక్కేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ కొండ. ఏది పెద్ద అట్లా వస్తున్నావు, పెద్ద యాక్చువల్లీ ఎక్కలేకపోతుండు. ఇంకా ఇట్లయితే ఎక్కుతుండే, ఇంకేం చేస్తాడు ఎక్కలేకపోతుండే. ఇంకా హెడ్లో అట్లా ఎక్కాలి, కొండ ఎక్కి పోతే దేవుని దర్శనం తీసుకోవచ్చు కదా. ఇంక ఎట్లో అట్లా ఎక్కి పోదాం.
ఈ మోకాలు మెట్లు అనేటోళ్ళు యాక్చువల్లీ ఇట్లా మోకాల మీద అయితే ఎక్కుతారు. ఇది ఇంకా టఫెస్ట్. ఇక్కడ కాళ్ళు కూడా రక్తం కూడా వస్తుంది. అంటే ఈ మోకాలు చిప్ప అంటే కింద పెట్టేటప్పుడు ఒకవేళ ఏమైనా గుచ్చుకుంది అనుకో రక్తం కూడా వస్తుంది. చాలా టఫెస్ట్ అది అయితే. ఫైనలీ మొత్తం అయితే రీచ్ అయిపోయినాం. ఇంకా తిరుమలకు 2 కిలోమీటర్స్ అయితే ఉంది. ఫైనలీ 350 స్టెప్స్, 250, 150. ఫైనలీ 7 hours ఆఫ్ హార్డ్ వర్క్. ఇదే లాస్ట్ మెట్కు. ఫైనలీ తిరుమలకి అయితే రీచ్ అయితే అయిపోయినాం. 7 hours కష్టపడింది. ఆ లాస్ట్ మెట్కి ఎక్కితే 7 hours కష్టపడ్డాం. ఆ లాస్ట్ మెట్కి ఎక్కితే అయిపోతుంది. ఫైనలీ లాస్ట్ స్టెప్ అయిపోయింది. చేసిన ఇంకా చలో. ఫైనలీ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. యాక్చువల్లీ ఇదైతే 2 parts వస్తుంది. ఇప్పటికే చాలా లెంత్ అయినట్టుంది వ్లాగ్. చూద్దాం, ఒకవేళ లెంత్ కాకపోతే 2 parts కాకపోతే 1 part చేస్తా. ఒకవేళ 15 అట్లా ఉంటే ఒక పార్ట్కి వేస్తా. ఒకవేళ అట్లా లేకపోయింది అనుకో, లెంత్ ఉందనుకో, అప్పుడు 2 partsకి అయితే పక్కా డివైడ్ చేస్తా. ఈ రోజుకి అయితే ఈ వ్లాగ్ అయితే ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ అంటున్నా, సారీ నెక్స్ట్ వ్లాగ్లో అన్ని డీటెయిల్స్ అయితే చెప్తా. ఈ రోజుకి ఈ వ్లాగ్ అయితే ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు వ్లాగ్లో మాట్లాడదాం. అంతవరకు పీస్ అండ్ గుడ్ నైట్. బై గైస్.